సెప్టెంబర్ 23 దేవుని వాక్య ధ్యానం. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మహాకృప మనలను అనునిత్యం వెంబడిస్తూ మనలను బలపరుస్తూ ఈ విధంగా నిలబెడుతుంది. అందుచేత మన జీవితంలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువుల వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మనము చాలా పర్యాయములు ఒకరితో పోల్చుకుంటూ ఉంటాం. మన జీవితాన్ని ప్రక్కవారి జీవితాలతో పోల్చుకుంటాం. ఎవరైతే బాగుగా ఉన్నారో, ఎవరైతే మనకంటే ఆనందంగా ఉన్నారో, మనకంటే ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నారో, మనకంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్నిటిలో ఎక్కువగా ఉన్నవారిని చూచి మనము బాధపడతాం, కలత చెందుతాం. కొన్ని సందర్భాలలో మనలో ఒక రకమైనటువంటి నిరుత్సాహము కూడా రావటం మనము అనేక మందిలో గమనించవచ్చు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, యు ఆర్ యూనిక్. నీవు ప్రత్యేకింపబడిన వాడివి. నిన్ను వేరే వాళ్ళ దేవుడు సృష్టించలేదు, నిన్నుగానే సృష్టించాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతం. ఎవరి తలాంతు ఎవరి పరిస్థితికి తగినట్లుగా ఆయన శరీరములో భాగములుగా మనల్ని సృష్టించాడు. ప్రియులారా, నీవు దేనిని గురించి కూడా ఎదుటి వారితో పోల్చుకొని కలత చెందొద్దు. ఎందుకంటే మనము దేవుడు మనకిచ్చినటువంటి ప్రాణం అత్యంత ప్రాముఖ్యమైనది. ఆయన పోలికలో నీవు సృష్టింపబడ్డావు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేనిని ఆలోచించక దేనితోనూ పోల్చొద్దు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. అవి విత్తవు, కోయవు, కూర్చుకోవు, అయినప్పటికీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. ప్రియ విశ్వాసి, నాకు వారి వలె నేను లేను, వాళ్ళ వలె నాకు ఏమీ లేవు, ఇంకొకరి వలె నేను సంతోషంగా లేను అని ప్రతిసారి మనం బాధపడే సందర్భాలు ఎదుటి వారిని పోల్చుకున్నప్పుడే వస్తాయి. నీవు అలా పోల్చుకోవద్దు, అలా ఆలోచించొద్దు. నీవు శ్రేష్టమైన దానివి, ఎంతో శ్రేష్ఠుడవు. పక్షుల కంటే శ్రేష్ఠుడు నీ పరలోకపు తండ్రి నిన్ను పోషిస్తాడు అని ప్రభు ఒక గొప్ప మాటను మనకిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన మనతో మాట్లాడినటువంటి మాట మనల్ని ధైర్యపరచట్లేదా? ఒక మనిషి మాటను విని ప్రభావితం చెంది అనేక మంది విప్లవాలు, ఉద్యమాలు చేస్తూ ఉండగా దేవుని మాట నిన్ను ప్రభావితం చెందింపచేయకపోతే నువ్వు ఎంతకాలముగా విశ్వాసంలో ఉన్నావు? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏమి తిందము, ఏమి త్రాగుదాము, ఇవన్నీ నీవు ఆలోచించుకోవద్దు. నీవు దేని గురించి చింతపడద్దు. ప్రభు అంటున్న మాట, నీవు శ్రేష్టమైన వాడివి, శ్రేష్టమైన దానివి. నేను నిన్ను పోషించేవాడిని కనుక నీవు నా మీద ఆధారపడు, నా వైపుకు తిరుగు, ప్రభు వైపుకు తిరగండి. దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వానివి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డలు తండ్రి వేటి కొరకు చింతింపక, వేటి గురించి ఆలోచించక నీ మీద ఆధారపడే జీవితం బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, వారి తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించి, ఎవరైతే అస్వస్థ ఉన్నారో అలాంటి వారికి స్వస్థతను అనుగ్రహించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.